ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ ఆరాధనలో నీ పిల్లలతో నేరుగా మీరు మాట్లాడండి, ముఖ్యంగా యవనస్తులతో మీరు మాట్లాడండి తండ్రి. ఆరాధన అనగానే కేవలం హాజరవడం మాత్రమే కాదు, మా బ్రతుకులలో తండ్రి ప్రతి దానిని మీ కొరకు మేము మానుకొని కట్టుబడి వస్తడం ఆరాధన తండ్రి. క్రిస్మస్ పేరు మీద జరుగుతున్న తండ్రి అనేకమైన తండ్రి సభలలో, కూడికలలో మాతో మీరు మాట్లాడారు. ఈరోజు కూడా మాట్లాడండి. ఏ విధముగా చెబితే మీ బిడ్డలకు అర్థమవుతుందో ఆ విధముగా వారికి అర్థం కావడానికి తండ్రి బోధించడానికి నన్ను వాడు. ఎంతమంది అయితే యవన బిడ్డలు ఉన్నారో, ఎంతమంది అయితే తండ్రి మధ్య వయసులు ఉన్నారో, విశ్వాసులు ఉన్నారో, ప్రతి ఒక్కరితో తండ్రి మీరు ధారాళముగా మాట్లాడతండ్రి. వారి జీవితానికి కావాల్సిన మెరుగుకుని మీరు దయచేస్తారని కోరుతున్నాం. మీ సహాయం లేకపోతే మేము వినలేము, మీ సహాయం లేకపోతే మేము మాట్లాడలేము. ఈ క్రిస్మస్ను తండ్రి అనేకుల జీవితాల్లో వెలుగులు నింపుతారు. క్రీస్తు నామాన్ని సమర్పిస్తున్నాం తండ్రి. జాగ్రత్తగా వెళ్దాం. ఇప్పటికీ ఈరోజు 27 క్రిస్మస్ తిరిగారు, 1వ తారీఖు నుండి. ఏది ఏమైనా యేసుప్రభు యొక్క జననాన్ని, యేసుప్రభుని ఆరాధించడానికి కాస్తంత మరొక్కసారి మరింత లోతుగా పరిశీలించే ఏదైనా నెల ఉందంటే అది డిసెంబర్ నెల. అయితే క్రిస్మస్ని అర్థవంతంగా చేస్తే ప్రాబ్లం ఏమి లేదు. కానీ క్రిస్మస్లో ఉన్న క్రైస్ట్ మిస్ అయ్యాడో దేవునికి మనకి చాలా అగాధం ఏర్పడతాం. యేసుప్రభుని మనం మిస్ చేసి బాగున్నారు. యేసుప్రభుని పక్కన బట్టి మనం ఎంత హడావుడి చేసినా అది పండగ అవుతుంది తప్ప క్రిస్మస్ అవుతుంది. మరి యేసుప్రభుని ఆరాధించడం అనేది ఎట్లా జరగాలి? మొదటి శతాబ్దంలో జరిగింది. మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధనలో జరిగింది. అట్టి ఆరాధన మనం కూడా జరిగించాలి. చూద్దాం ఒకసారి లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం. లూకా సువార్త మొదటి అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలో నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడై యోసేపు అని ఒక పురుషుని ప్రదానము చేయబడింది. కన్యక యొక్కకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. అవును, ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ కానీ ప్రాంగణంలో కానీ ఉన్న యవనస్తులు అందరూ జాగ్రత్తగా నేరుగా మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదటి క్రిస్మస్ జరిగించడానికి తెర మీదకు వచ్చింది ఎవరంటే ఇద్దరు యవనస్తులు. ఎవరా యవనస్తులంటే మరియ అని లేదంటే కన్య మరియ. ఎవరట? కన్య మరియ. భూలోకంలో ఆ రోజుల్లో ఎందరో కన్యలు ఉండగా, ఎందరో ఆడపిల్లలు ఉండగా, ఈ ఆడపిల్లలు ఎదుర్కొంటూ పరలోకపు ఒక అధికారి భూమి మీదకి వచ్చారట. ఆయన పేరు గాబ్రియేలు. మరి ఈ గాబ్రియేలు అనే ప్రధాన దూత ఎప్పుడు పడితే అప్పుడు రాడు. ఆయన
ఏ వార్తలు పడితే ఆ వార్తలు మోసుకురావడానికి భూమి మీదకి రావడం. ఆయన వచ్చాడు అంటే ప్రత్యేకమైన వార్తలు ఉంటాయి. ఈ సందర్భం మొదలుకొని పురాతనమైన సందర్భాలు మనం తిరగవేస్తే ఎప్పుడో దానియేలు కాలంలో వచ్చాడు. దానియేలు అక్కడికి ఇక్కడికి కాలం వేసుకుంటే సుమారు 400 సంవత్సరాలు పైనే. 400 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఇలాంటి ఆయన, లేదా ముఖ్యమైన వార్తలు ఉంటే కానీ రాని అయిన ఏమంత ముఖ్యమైన వార్త ఉంది అంటే ఒక గంభీరమైన వర్తమానం అన్నమాట. ఏమిటా గంభీరమైన వర్తమానం అంటే పరలోకం పులకించిపోయి భూలోకానికి సంతోషాన్ని నింపే వార్త. దైవం ఎలలోనికి రాబోతుంది. దైవ చిత్తం భూలోకంలో నెరవేర్చడానికి దేవుడి ఎంపిక చేసుకున్న ఒకే ఒక అమ్మాయి కనిపించిందట. ఆ అమ్మాయి పేరు మరియ. గమ్మత్తు ఏంటంటే రేపో మాపో పెళ్లిపేటల మీద కూర్చోబోతుంది. అప్పటికి నిశ్చితార్థం అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయింది. యూదులకి బాగా, యూదులకి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఏ రోజైతే నిశ్చితార్థం జరిగిందో మరలా తిరిగి ఆ రోజు ఇచ్చిన తర్వాత ఏడాది తర్వాత పెళ్లి చేస్తారు. అప్పటి వరకు ఏం చేస్తారు? అబ్జర్వేషన్ ఉంచుతారు ఆడపిల్లని మగపిల్లని. ఈ మధ్యలో ఏమన్నా ఇద్దరి మధ్య మిస్టేక్స్ జరిగినా, వీళ్ళు ఎవరైనా తైతక్కలాడినా పెళ్ళి కాదు కదా. మరలా నేను చెప్తున్నాను, జీవితంలో బతకాలన్న ఆశ లేకుండా రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటేస్తారు. అది సంస్కృతి. ఈ రూల్ భారతదేశంలో ఎవరికన్నా పెళ్ళి అవుతుంది చెప్పండి? ఎవరికో. ఎందుకంటే అందరూ కుదురుండి ఎవరు కాదు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఆ రోజు చూడండి, ఏడాది అంటే ఈమెకి నిశ్చితార్థం జరిగి మరలా ఏడాది తర్వాత పెళ్ళయ్యే టైంలో ఒక వార్త పరలోకం నుంచి వచ్చింది, నువ్వు గర్భవతి అవుతావు. తన వయసు ఎంత తెలుసా? సుమారు 16 నుంచి 18 లోపు ఉండే వయసు. ఎవరిది అంటే టీనేజ్ గర్ల్. మంచి యవ్వన జీవితంలో ఉన్న ఒక ఆడపిల్ల. పైగా ఊరే ఊరంటే పల్లెటూరు. ఏ ఊరు? పల్లెటూరు. ఆ ఊరి పేరు నాశనం. ఒక విలేజ్ అమ్మాయి, బాగా వినండి, ఒక విలేజ్ అమ్మాయి దేవుణ్ణి మెప్పించిందంట. ఎట్లా మెప్పించిందంటే తన జీవితం దేవుని జ్ఞానంతో రగిలిపోతున్న జీవితం. నేను అడుగుతున్నాను, 17 ఏళ్ళ అమ్మాయికి దేవుడి గురించి అంత జ్ఞానం ఉందా అంటే చాలా జ్ఞానం. ఎంత జ్ఞానమో తెలుసా? ఆ అమ్మాయికి దేవదూత వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు నాకు అర్థమవలేదని అనలేదంట. దేవదూత వచ్చి ఏమంటుందో తెలుసా? చదువుదాం ఒకసారి. అదే అధ్యాయం ఒకసారి చదువుదాం. అదే అధ్యాయం 29వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము అని చెబుతూ 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనపడము. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. పరలోకం నుంచి వచ్చిన దేవదూత చెబుతున్న మాట ఏంటి? దావీదు సింహాసనం, యుగయుగాల పాలన, సర్వోన్నతుని కుమారుడు, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆ చిన్నపిల్లకి అర్థమవుతున్నాయి. ఎవరికి? ఆ 17 ఏళ్ళ అమ్మాయి. నేను అడుగుతున్నా, ఈ రోజుల్లో అయినా ఆ రోజుల్లో అయినా 17 ఏళ్ళ అమ్మాయికి దైవికమైన జ్ఞానం ఉన్న అమ్మాయిలు కనబడుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రోజు చూడండి, ఎక్కడో కోటాను కోట్ల దేవదూతల మీద అధికారం ఉన్న ఆ పెద్ద మనిషి దానియేలు లాంటి మహాజ్ఞానులతో మాట్లాడిన ఆ పెద్ద ఆయన గాబ్రియేలు భూలోకానికి వచ్చి 17 ఏళ్ళ అమ్మాయితో
దావీదు సింహాసనం, యుగయుగాల పాలన, ఇలాంటి పెద్ద పెద్ద సబ్జెక్టులు మాట్లాడుతుంటే ఇవి నాకు తెలియదని అనలేదట. తనకన్నీ తెలుసట. దావీదు ఎవరో తెలుసు, దావీదు సింహాసనం ఎలా ఉంటుందో తెలుసు, దావీదు ఎంతకాలం పాలించాడో తెలుసు, దావీదు సింహాసనం యుగయుగాలు ఎలా ఉండబోతుందో తెలుసు, సర్వోన్నతుడు ఎవరో తెలుసు, సర్వోన్నతుడి కుమారుడు ఈ భూమి మీదకి ఎలా వస్తాడో తెలుసు. ఇన్ని విషయాలు ఆ 17 ఏళ్ళ చిన్నదానికి తెలుసట. ఈ రోజు ఆడపిల్లలకి ఈ జ్ఞానం ఉందా? ఏ జ్ఞానం ఉంది చెప్పండి? ఎమ్మెల్యే అడుగుతున్నాను. ఈ రోజు 17 ఏళ్ళ ఈ క్రిస్మస్ వేదికల మీద లేదా క్రిస్మస్ అడావుల్లో తిరుగుతున్న ఆడపిల్లలకి అడుగుతున్నాను నేను నేరుగా, మరి అలాంటి జ్ఞానం ఈ రోజు మీకుందా? లేదు. ఏముందో చెప్పనా? అబద్ధాలు అమ్మా నాన్నకి కాలేజీకి ఎగ్గొట్టి ఎలా చెప్పాలో బాగా తెలుసు మీకు. ఆ జ్ఞానం తెలియదు. ఒకవేళ అలాంటి వాళ్ళు లేకపోతే దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా ఏం తెలుసు చెప్పనా? మీకు సీరియల్ చెత్త జ్ఞానం తెలుసు. 17 ఏళ్ళ 18 ఏళ్ళ ఆడపిల్లలు లేదా పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలకి ఈరోజు దైవికమైన జ్ఞానం ఉందంటే లేదు. బైబిల్ జ్ఞానం లేదు, బిగ్ బాస్ జ్ఞానం ఉంది. ఇంకా ఏముంది? చెత్త గొడవలు, చెత్త స్టోరీ. ఇవి ఈరోజు మీకున్న జ్ఞానం. బయట ఎలా తిరగాలో, ఏ పార్కులకు పోవాలో, కాలేజీ ఎలా డుమ్మా కొట్టాలో ఈ జ్ఞానం. గట్టిగా మాట్లాడితే ఫేస్బుక్ జ్ఞానం కూడా మీకు తెలుసు. వాట్సాప్ స్టేటస్లో ఎలా రమ్మింగ్గా పెట్టాలో తెలుసు. ఇలాంటి పండుగలు వస్తే ఏ మ్యాచింగ్లు వేసుకోవాలో తెలుసు, ఎలా వేసుకోవాలో తెలుసు, ఫంక్షన్కి ఎలా వెళ్ళాలో తెలుసు, చర్చికి ఎలా వెళ్ళాలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ తెలియదు ఏంటి చెప్పాను? దేవుని జ్ఞానం. నేను మాట చెప్పనా? దేవుని జ్ఞానం సంపాదించకుండా, దేవుని మీద మమకారం పెంచుకోకుండా, దేవుని కూర్చున్న తలంపులు లేకుండా, నా చదువుల కొరకు ప్రార్థన చేయమని నువ్వు ఎంతమంది దైవజనులు నీ కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు నీ ఎడల జవాబులు రావు. ఎందుకు రావో చెప్పనా? నీకు దైవాన్ని కూర్చున్న ఆశ ఉంటేగా నీకు జవాబు రావడా. మన చదువులు ఎక్కడేసిన కొంగలి అక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటి చెప్తున్నా? ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, ఆరాధన ఉండదు, ఏమి ఉండదు. ఆదివారం మీద అలవాటుగా వస్తాం, వెళ్ళిపోతామే తప్ప ఇక్కడున్న భయభక్తులు మీరు కాలేజీకి వెళ్ళే టైంలో ఉంటున్నాయా? మీ ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు ఉంటున్నాయా? లేవు. ఈ గేటు దాటితే మర్చిపోతాం. మరి అలా దేవదూత వచ్చే సమయానికి అమ్మాయి ఏం చేస్తూ ఉంటుందంటే, ఆమె చర్చికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉంది. అందుకే దేవునికి మరీ నచ్చేసింది. మనకి ఇప్పుడు ఈరోజు చూడండి, అంత కాంగు ముస్లేసి కూర్చోన్నాం. ఇది ఒరిజినల్ కాదు. ఆ ఒరిజినల్ ఏంటో అలా బయటకు వెళ్తే తెలుసు. దేవునికి మనం ఎప్పుడు నచ్చుతామని చెప్పినా నేను మరలా చెప్తున్నాను. ఇక్కడే కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే మౌనం, ఇదే పద్ధతి, ఇదే సంస్కారం మీరుంటే నేను చెప్తున్నాను, మీ చదువులు బాగుంటాయి. మీ తల్లిదండ్రుల కష్టానికి మీరు ప్రతిఫలం ఇవ్వగలరు. మీ జీవిత సరి అయిన భాగస్వామిని మీరు పొందుకోగలరు. మీ బతుకులకు దేవుడు అర్థవంతంగా మారుస్తారు. మార్చకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు కూర్చిన ఇష్టం మనకు సరిగ్గా. మరి ఈ కాలం అమ్మాయిలకి లేదు, ఈ వయసు అమ్మాయిలకి ఈరోజు ఏమి ఇష్టాలు ఉన్నాయి అని అడిగితే నేను చెప్తున్నాను, మరి నీకు ఏమంటే ఇష్టం అమ్మా అని అడుగుతానంటుంది. నాకు దేవుడు ఇష్టం అంటే. ఇంకా నీ హాబీస్ ఏంటని అడిగితే మరి అంటదట, నాకు బైబిల్ చదువుకోవడం అన్నా, ప్రార్థన చేసుకోవడం అన్నా, సర్వోన్నతిని సంగతులు తలపోయడం అన్నా నాకు ఇష్టం అని చెప్తున్నారు. ఈరోజు ఆడపిల్లని అడిగి మీ హాబీస్ ఏంటని అడగ, సింగే సాంగ్ అంటారు. ఇంకా ఏమంటారు చెప్పండి? వారంకో సినిమా అంటారు. ఇంకా ఏమంటారు? మీ ఫేవరెట్ ఎవరని అడగండి. దేవుడు అనరు. బాబు, ఏ బాబు ఇలా పేర్లు చెప్తారు, ఇలా చెప్తారు. ఇలాంటి సిగ్గులేని మాటలు, దేవుని ఎక్కిరించే మాటలు మన నోటికి వస్తాయి. కాబట్టే నేను చెప్తున్నాను, మన ప్రార్థనకి జవాబులు రావు. మరియా ఎందరో ఆడపిల్లలు ఉండగా ఆడపిల్ల ఎందుకు దేవుడికి నచ్చిందంటే, ఆడపిల్ల దేవుడికి పాప ప్రపంచంలో తలుక్కు మనం మెరుస్తుందట. దేవుని జ్ఞానం వచ్చారు. ఆకాశ నక్షత్రంలో మెరుస్తుందట. ఎందుకంటే అమ్మాయిని కలిపితే దేవుడు, మోకాలు లేస్తే ప్రార్థన, జీవితం ఎక్కడికి పోయినా దేవుడు తప్ప మరొక మాట అమ్మాయి నోటంట రాదట. అందుకే 17 ఏళ్ళకి దావీదు సింహాసనం అంటే ఏంటో తెలుసు,
ఆయన పాలన అంటే ఏంటో తెలుసు, సర్వోన్నతుని కుమారుడు అంటే ఏంటో తెలుసు. ఈరోజు మనకేం తెలుసు? తెలియదు. మనం గట్టిగా అడుగుతున్నాను, దావీదు గూర్చి కాదు కదా, కనీసం దావీదు సింహాసనం ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడని చెప్పగలిగే సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఆడపిల్లల వరకు ఉన్నారా? లేదు, చెప్పలేము మనం. కానీ క్రిస్మస్ వస్తే రెడీ అవుతాం. ఎక్కడికి చెప్పండి? చాలా మంది వేయొద్దంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి, దేవునికి నచ్చేది ఏముందో మనం చూడాలి. ఒక మాట నేను అడిగిన, చాలా మంది అనుకుంటారు దేవుడి గురించి మేము డ్యాన్స్ చేస్తే నచ్చేస్తాము. డ్యాన్స్ అనే భంగిమ తప్పు కాదు, కానీ డ్యాన్స్ ద్వారా దేవుని మెప్పిస్తున్నాం అనుకుంటున్నాం సార్, అది తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను, మోకాళ్ళు వేయడం తప్పు కాదు. అలాగే ఈ భంగిమలో ఒక భంగిమ మీ కళాకారులు ఎవరైతే ఉన్నారో అది కూడా తప్పు కాదు. కానీ ఎప్పుడు తప్పు అంటే వాక్యం లేకుండా, భక్తి లేకుండా దీని ద్వారా దేవుని మహిమపరచాలనుకుంటారు సార్, అది తప్పు. అది జరగదు, అది వల్ల పడదది, జరగదు. అది మనం అనుకుంటున్నాం. మరి దేవునికి ఎలా నచ్చుతామంటే ఆయన మాటల పట్ల శ్రద్ధాశక్తి కలిగిన పిల్లలంటే ఆయన ఇష్టం. దేవుడికి సీక్రెట్ బైబిల్లో రాశాడు. ఏంటన్నమాట, ఎవరైనా ఆయన గురించి ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే చెవియొచ్చి ఉంటారు. ఆయన పరలోకపు సైన్యము గాన ప్రతిగానాలు చేస్తున్న సమయంలో అవన్నీ పక్కన పెట్టి ఎవరైనా ఆయన గురించి ఇద్దరు గుసగుసలు మాట్లాడుకుంటే ఆయన చెవికి వింటాడు. దేవుని గురించి ఈరోజు మీ ఫ్రెండ్స్తో మీరు కలిసినప్పుడు, మీ స్నేహితులతో మీరు కలిసినప్పుడు, ఎక్కడైనా మీరు కూర్చున్నప్పుడు మీరు దేవుడి కోసం మాట్లాడుకుంటే దేవుడు పరలోకం నుంచి మీ మాటలు వింటాడట. ఈ ఆడపిల్ల ఎంత చక్కగా నా గురించి ఆలోచిస్తుందని దేవుడు మురిచిపోతాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు దేవుడు నిజంగా మనం ఏం మాట్లాడుతున్నాం చెవియొగ్గితే దేవుడు కంగారైపోతాడు. ఎందుకు చెప్తున్నా? దేవుడు గురించి తప్ప అన్ని మాట్లాడుతున్నాం, దేవుడు గురించి తప్ప అన్ని మాట్లాడుకుంటాం. దేవుడే ఇది నోరు డ్రైనేజ్ అనుకుంటాడు దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మరి చూడండి రగిలిపోతున్నాడు. గమ్మత్తు ఏంటో చెప్పిన, ఏ విషయాల్లో సబ్జెక్ట్లో ఆమెకు డౌట్ రాలేదు, కానీ ఒక విషయంలో ఆమెకు డౌట్ వచ్చిందంట. నువ్వు గర్భవతి అవుతావు. వచ్చిన ఆయన ఎవరు? గాబ్రియల్. నేను అనుకుంటానండి, రాజీ పడిన వర్తమానికుడు ఎవరు? గాబ్రియల్. ఎందుకో చెప్పనా? ఆ ప్రసంగం ఆయన తప్ప ఎవరు చేయలేరు. నిశ్చితార్థమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రెగ్నెంట్ అవుతావంటే మనం ఏం వెళ్ళాల్సి వస్తుంది? ఎలా వస్తుంది? ఏం చేస్తుంది చెప్పండి? మనం మనం ఉన్నాను కూడా కాలేజీకి పోయి అమ్మాయి దగ్గరికి పోయి కంగ్రాచులేషన్స్ అని ఏమంటారు? మన అడ్రస్ కనుక్కుని మొత్తం శుభ్రం కొలబడి చేద్దారు. మనం చదవకుంటే ఆ కొన్ని మాటలు కొందరే చెప్పగలరు, చెప్పలేరు. మనిషి అన్నవాడు ఎవడు ఈ వర్తమానం చెప్పలేదు. పరలోకం నుంచి వచ్చిన దేవదూత అన్నాదట, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు. ఎంత మోమాటం లేని మాట అంటే ఏది చెప్పాలో అది చెప్తున్నాడు తప్ప సోది చెప్పట్లేదు. సోది చెప్పడా ప్రసంగికుడు? రాజీ పడిన వర్తమానికుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన అన్న మాట ఏంటంటే దేవుడు ఏది చెప్పమన్నాడు అదే చెప్పాడు తప్ప కహానీలు పెట్టకథలు ఏమి చెప్పాడు, చెప్పడానికి ఇష్టపడు. ఎందుకంటే ఆయన దేవునికి రైట్ హ్యాండ్ అంటాడు. దేవుడు ఏదైతే చెప్పి అది చెప్పమని పంపించాడు అదే చెప్తున్నాడు తప్ప ఏది పెద్దాడు చెప్పట్లేదు. చాలా మంది చూడండి, మొహమాటం లేకుండా దేవుడు మనం మాట్లాడమని మనకు దేవుడు కొన్ని మాటలు చెప్తే అది చెప్పం మనం, ఎందుకు ఏదో అనుకుంటారు. చాలా మంది ఇలా పొగుడుతుంటారండి. ఏమని తెలుసా? ఇదిగో ఈ పెద్ద మనుషులు ఇలా ఉండాలండి, మీలాంటి వాళ్ళు సంఘానికి ఉండాలండి, మీలాంటి వారు సంఘానికి అవసరం అండి, మీలాంటి వాళ్ళు సంఘానికి స్తంభాలండి అనగానే వెంటనే క్రిస్మస్కి రాసుకుంటే 1000 రూపాయలు అంటారు. అలా కాకుండా నీ బోర్డు 1000 రూపాయలు ఎవరికి కాదు. నువ్వు మారకపోతే ఈ డబ్బు ఎవరికి కాదు. నీ బుద్ధి మార్చుకోను. ఈ ప్రసంగిని ఎప్పుడు మార్చేద్దామా అని చూస్తాను. కానీ అలాంటి మరలా చెప్తున్నాను, మార్చేసినా పర్లేదు, పంపించేసినా పర్వాలేదు, పిలవకపోయినా పర్లేదు, దేవుడు చెప్పమన్నది చెప్పాలి. గాబ్రియల్ అదే మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు. దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్తాడు. మరి ఏమనుకున్నా, నమ్మినా నమ్మకపోయినా, స్వీకరించినా స్వీకరించకపోయినా ఆ దేవుడు చెప్పమన్నాడు. ఆయన శాసించాడు. వచ్చి తల దించకుండా చెప్తున్నాడు. దేవుడు ఇదే చెప్పమన్నాడు, నువ్వు గర్భవతి అవుతావు.
అని ఒక మాట్లాడుతున్నాను. జేమ్స్ గారు వస్తున్నారు, లేకపోతే ఇంకొక ప్రసంగికుడు వస్తాడు, లేకపోతే మీకు వారం బోధించే స్థానిక దైవజనులు మీకు చెప్పిన వర్తమానానికి ఎప్పుడు సరి అయిన ఫలం వస్తుంది చెప్పిన ఆ చెప్పిన వర్తమానానికి ఫలించే విశ్వాసి ఉన్నప్పుడు ఫలం వస్తుంది. మోమాటం లేని ప్రసంగికుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి రాజీ పడని ప్రసంగం చెప్పాడంటే ఆ ప్రసంగానికి ఎప్పుడు అర్థం వచ్చిందో తెలుసా? సరి అయిన స్పందన అటు నుంచి వచ్చింది. ఆ స్పందన ఎవరిదో చెప్పండి? మరి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి బలాలు ఉద్దేశి నేను మైకి నిరిసేసి ఎంత కొట్టుకొని చేసి ప్రసంగం చెప్పి నేను వెళ్ళిపోయినా మీరు స్పందించకపోతే ఈ ప్రసంగానికి అర్థం ఉందా? మీలో మార్పు రాకపోతే ఈ ప్రసంగానికి, ఈ ఖర్చుకి, ఇంత సమయానికి అర్థం ఉందా? అర్థం ఎప్పుడు వస్తుందంటే రాజీ పడిన ప్రసంగమే కాదు, రాజీ పడని విశ్వాసులు కూడా నేను ఉన్నాం దేవుడి కొరకు అన్నప్పుడు అప్పుడు ఆ ప్రసంగానికి ఫలం వస్తుంది. అలా చెయ్యెత్తిందట ప్రపంచంలో ఒకే ఒక్క చిన్న పిల్ల, ఆడపిల్ల, 17 ఏళ్ళ పిల్ల. ఈ ప్రపంచం అంతా దేవుడికి విరుద్ధంగా బతుకుతున్నప్పుడు దేవుడి కొరకు సర్వోన్నతిని వార్తను, ఈ వర్తమానాన్ని నేను ఎదుర్కొంటానని మాట ఇచ్చిందట. ఎంత మాట ఇచ్చిందంటే రేపో మాపో పెళ్ళి అవుతుంది అన్న టైంలో నా పెళ్ళి ఏమైపోయినా పర్లేదు నేను బతుకుతానని మాట ఇచ్చిందట. మనం ఇవ్వగలమా చెప్పండి? మనం ఇవ్వగలమా? దేవుడు పొరపాటున ఏమన్నా మేలులు మనకు చేశాడో ఆ మేలులు పట్టుకుని మరలా మనం చర్చలో కూడా కనపడతాం. ఎందుకంటే మేలు జరిగిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలాసార్లు చెప్తాను. ఒక అమ్మాయి ఉండేది, చక్కగా పాటలు పాడేది స్థానిక సంఘం. తోటి వయసులో ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వదు. వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ వచ్చి అడిగారట, తోటి పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయ్యా, మా మొండి బకాయికి మాకు పెళ్ళి అవుతుంది, అది పెళ్లి చేయండి పాస్టర్ గారు అన్నారు. పాస్టర్ గారు, అమ్మ మీ కూతురు ఎంతో, నిజమైన దైవజనుడు అలాగే మాట్లాడతారు, మీ కూతురు ఎంతో నా కూతురు. దైవజనుడు అర్థం చేసుకుని ఏం బాధపడతాను, దేవుడు ఆలస్యం చేసేటంటే ఏదో మేలే దాచుకుంటాడు. దేవుడి కొరకు మీ అమ్మాయి ప్రతిగానం ఎప్పుడు చేస్తుంది కనుక మీ అమ్మాయి కొరకు నేను ప్రార్థన చేస్తాను, మన అమ్మాయి కోసం చేస్తాను చేసేదాన్ని. అయ్యగారి ప్రార్థనకి జవాబు వచ్చేసింది, మంచి సంబంధం వచ్చేసింది, దగ్గర సంబంధమే, దగ్గర ఉండేది. నెలలు గడిచాడు, 3-4 నెలలు గడిచాడు. గడిచిన టైంలో పాస్టర్ గారు అడిగారట, ఏ తల్లి చక్కగా పాటలు పాడేదానికి, అందరినీ క్వాలిటీని నడిపించేదానికి, పెళ్ళైన మొదలుకొని నెలలు అయిపోయింది, నువ్వు సంఘానికి రావాలి, ఏమైందమ్మా అని అడిగితే తిరుగులేని సమాధానం చెప్పిందా. ఏముందో తెలుసా? కొత్తగా పెళ్ళైంది కదండి అయ్యగారు అంటే ఆ మాటకు అర్థమని చెప్పిన అడగడానికి నీకేమి ఉండాలి చెప్పాలంటే, కొత్తగా పెళ్ళి అయిన మాకు ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి, ఆ ప్రాజెక్టులన్నీ కరెక్ట్గా ఆదివారం నాడు ఉంటాయి. ఆదివారం నాడు చుట్టాల ఇంటికి వెళ్తాం, ఆదివారం నాడు బీచ్కి వెళ్తాం, ఆదివారం నాడు పార్కులకి వెళ్తాం, ఆదివారం నాడు ఎగ్గొట్టు తిరుగుతాం. ఎందుకంటే కొత్తగా పెళ్ళి. పాస్టర్ గారు పెద్ద అయిన అర్థం చేసుకుని, కూతురు లాంటిదని అర్థం చేసుకుని, సరే నాన్న నిన్ను నీ భర్తని దేవుడు దీవించిన, చర్చి మానేకి తల్లి, సంఘం మానేయడం మంచిది కాదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నెలలు గడిచాయి. మరలా పాస్టర్ గారు అడిగారు, ఇన్ని నెలలు అయిపోయాయి, పెళ్ళి అయిన దగ్గర నుంచి కనబడట్లేదు, ఏమేమో తల్లి అని అడిగాడు. అప్పుడు అంతటా అయ్యగారు, నేను ఒట్టి మనిషిని కాదు అయ్యగారు. అబ్బో, అయ్యగారికి అర్థమైంది, జాగ్రత్త తల్లి, నిన్ను నీ గర్భాన్ని దేవుడు దీవించింది, సంఘం అనేకమ్మా. అలాగే అయ్యగారు వచ్చేస్తాను, ఏడాది లోపు దగ్గరగా అయిపోతుంది. అడిగారు పాస్టర్ గారు, సుమారు 10 నెలలు అయిపోతుంది నీకు పెళ్ళి, ఇప్పటికి ఇంకా నువ్వు సంఘానికి రాలేదు, ఈసారైనా రామ్మా ఏమైందని అడిగితే ఆవిడ అన్నట నేగ్గా ఏమని తెలుసా, బాబు బాగా చిన్నోడు అయ్యగారు ఆల్రెడీ ఎత్తడని రావట్లేదు అన్నమాట. సరే అమ్మ, నిన్ను నీ భర్తని నీ బిడ్డని నీ ఆరోగ్యాన్ని నీ కుటుంబాన్ని దేవుడు దీవించాడు, సంఘపు మానే తల్లి. తర్వాత మరలాడి కొన్ని నెలల తర్వాత
ఏడాది దాటేసింది ఇంకా రావేంటి తల్లి సంఘం, ఏమైపోయావురా, చక్కగా పాడేదాన్ని ఏమైపోయావు, నీ స్వరం ఏమైపోయింది అని అడిగితే మళ్ళీ అంతట, అయ్యగారు నేను రెండోసారి కూడా ఒట్టు మనిషిని బాగా. అప్పుడు అయ్యగారు, దేవుడు నీకు పెళ్లి చేసి తప్పు చేశాడా అని అడిగాడు. ఆ పెళ్లి అవ్వలేనంత కాలం ఆయన మెట్ల మీద పడి పాటలు పాడుతూ ఉన్నాం. ఆ వివాహం జరగనంత కాలం దేవుడు స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు నీకు మేలు చేసి తప్పు చేశాడా అని అడిగాడు ఆయన. మేలు చేస్తే కనబడతామా మనం? వంకలు పెట్టుకుంటూ తిరుగుతాం. ఈరోజు నిన్ను మనల్ని అందరినీ అడుగుతున్నా, రేపో మాపో మేలు జరగబోతున్నా, వివాహ వేడుక జరగబోతున్నా, అమ్మాయి మేలు కదట కీడుకి ఎదురెళ్తుంది. ఎవరు? మరియా. కీడుకి ఎదురెళ్తున్నా, మనకి కలిసి రాకపోయినా సంఘం మానేస్తాం, కలిసి వచ్చినా సంఘం మానేస్తాం. మరి ఎలా ఉంటే ఉంటాం? మధ్యస్థంగా ఉంటేనే ఉంటాం. అందుకే దేవుడు మనకి ఏమి ఇవ్వడు. నేను మరలా అంటున్నా, మనకి ఇచ్చినా కనబడం, ఇవ్వకపోయినా కనబడం. ఏంటో మరి అదే విశ్వాసమో. పౌలు అలాగే అన్నాడు, ప్రభు నాకు ఎక్కువ వద్దు, నేను మర్చిపోతాను, నేను అలాగే తక్కువ వద్దు, నన్ను మధ్యలో వదిలే అన్నాడు. అలాగే వదిలేస్తాడు దేవుడు మనల్ని. మరి చూడండి, మరి రేపో మాపో ఎన్నో ఘనకార్యాలు తన భర్తతో, తన వివాహ జీవితంలో ఎన్నో ముచ్చట్లు ఉండగా ఆ అమ్మాయి జీవితం కోరుకుని తెచ్చుకుంటుందండి కష్టాలు. దేవుడు మేలు చేస్తాడని కాదు, కీడు తన జీవితంలో దాక్కుని ఉందని తెలుసు కూడా వెళ్ళిపోతుంది. ఆ ప్రపంచం ఎలాంటి ప్రపంచమో తెలుసా? ఎక్కడైనా తప్పు జరిగి గర్భం దాల్చిన పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకున్నారని తెలిసినా ఆ యోధ సమాజం బతికినవు. గర్భం వచ్చిందంటే గర్భంలో ఉన్న శిశువుని కూడా బతికినవు, రాలించి కొట్టి చంపేస్తారు. అలాంటి ప్రపంచానికి, చావుకి విరుద్ధంగా, లోకానికి విరుద్ధంగా, తన జీవితానికి విరుద్ధంగా, వివాహానికి విరుద్ధంగా ఎలా ఎలగలుగుతున్నావు మరి అంటే, ఆ మరి అంటది నాకు దేవుడు అంటే ఇష్టం. ఆయన మాట నేను కాదనలేను. ఆయన నేను నమ్ముకున్నాను కనుక, ఆయన అర్థం చేసుకున్నాను కనుక ఆయన కొరకు నా జీవితాన్ని త్యాగం చేయడానికైనా రెడీ. ఎంత వయసు తెలుసా? 17 ఏళ్ళ అమ్మాయి ఎంత త్యాగం చేస్తుందంటే నేను అడుగుతున్నాను. సంఘానికి వచ్చి 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 వచ్చిన వయసే ఎక్కువైపోయింది మనకి. లేదండి, కొంతమంది ఉన్నారండి, ఎంతంటే మీ విశ్వాస జీవితం ఎంతంటే 30 ఏళ్ళు అంటే ఎంత? 30. మీదెంతమ్మా? 40. మీదెంతమ్మా? 60. మరి ఎలాంటి తెగింపు ఉందా? ఎందుకు వచ్చి తెగింపు లేనప్పుడు, నిర్ణయాలు లేనప్పుడు, త్యాగం లేనప్పుడు ఎందుకు ఆ భక్తి జీవితం? మరి జీవితం చూడండి ఎదురెళ్ళిపోతుంది. దేవుడు తండ్రి నీకు ఆ విషయం చెప్పాలి, నువ్వు దేవుడి కొరకు రెడీయా? మరి అంటారు. ఏమని అనుకుంటారంటే చాలా అనుకుంటారు. ఈ లోకం ఏమన్నా అంటారంటే చాలా అంటారు. కానీ ఒక మాత్రం ఒక ప్రశ్న మాట్లాడు, అయ్యా నాకు డౌట్. ఈ ప్రపంచంలో ఒక రియాలిటీ నాకు తెలుసు, ఒక వాస్తవం నాకు తెలుసు. ఆ వాస్తవం ఏంటంటే స్త్రీ పురుషులు కలయిక వల్లనే పిల్లలు పుడతారని నాకు తెలుసు. నాకు డౌట్ వస్తుంది. దేవుడి వల్ల గర్భం అంటున్నారు, దావీదు సింహాసనం మీద సర్వోన్నతుడు అంటున్నారు. ఆ గర్భం ఎలా వస్తుందో నాకు తెలియదు. నాకు డౌట్. నేను పురుషుని ఎరుగని కానీ అది ఎలాగూ జరుగును. ఏమంటది చూద్దాం ఒకసారి. 34. అందుకు మరి పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగును. దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన వాడు ఏమందంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానిని. నేను మరలా పురుషుని ఎరుగని దానిని అంటే ఆ అమ్మాయికి ఏ విధముగా ఎవ్వరు తెలియదు. సవాల్ చేసే మాటలు. ఒక పల్లెటూరు అమ్మాయి, పైగా దేవుని జ్ఞానంలో పండిపోయిన ఒక పల్లెటూరు అమ్మాయి. ఇంకా ఏంటో తెలుసా? దేవుని జ్ఞానమే కాదు, మరొక మాట, ఆమె పురుషుని ఎరుగని స్త్రీ. నేను ఒక మాట అడుగుతున్నాను, ఎలాగెరుగు అంటే మరి అంటది నాకు ఎలాగంటే
ఏ పురుషుడి గాలి కూడా నాకు తెలియదు, తాకలేదు, తాకనివ్వను కూడా. చెల్లెల్ని, అక్కల్ని, పెళ్లి కావాల్సిన ప్రతి ఆడపిల్లల్ని పెళ్ళైన వారిని కూడా అడుగుతాను. మరి ఒక పల్లెటూరు అమ్మాయి అన్న మాట చెప్పిన మొట్టమొదటి క్రిస్మస్లో నాకు ఏ అబ్బాయిలు స్నేహితులుగా లేరు. నేను అడుగుతున్నాను. ఈరోజు ఫ్యాషన్ అయిపోయిందండి. ఫ్యాషన్ అని చెప్పిన చదువుకో అమ్మా అని కాలేజీకి పంపితే చదువులో సన్నాసాలతో స్నేహం చేసిందంట గాలి వెళ్ళారు. ఈ గాలి బ్యాచ్ ఎవరైతే ఉంటారో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి స్నేహాలు చేయడం మధ్య ఫ్యాషన్ అయిపోయింది. పొరపాటున తల్లిదండ్రులకు గతించారని ఆడపిల్లలు మగపిల్లలతో స్నేహాలు ఏంటమ్మని వాళ్ళ అమ్మాయి అడిగిందని, నీకు ఏం తెలుసు నువ్వు నోరుమి అంటాడు. ఎవరిని ఇది మహాజ్ఞానం అన్నట్టు వాళ్ళ అమ్మకి తెలియదు అన్నట్టు. వాళ్ళ అమ్మ ఇప్పుడు నీకేం తెలియదు నువ్వు నోరుమి, మీ రోజులు వేరు మా రోజులు. అది కాదురా తల్లి, రేపో మాపు నీకు పెళ్ళి అవుతుంది, ఇలాంటి స్నేహాలు మంచివి కదంటే నువ్వు ఎప్పుడు పురాతనమైన కబుర్లు చెప్తూ ఇలా ఉండన్నది కావాలన్నా. ఇలాగే ఒక అమ్మాయి మొన్న ఒక కేసు జరిగింది. ఈ మధ్య ఒక ఫ్యాషన్ వస్తుంది కానీ గుంపులుగా ఫోటోలు దిగుతున్నారు. ఒకప్పుడు ఎవరైనా ఫోటో తీస్తే నలుగురు నిలబడమని కొంచెం నవ్వండి అని అలా ఫోటో తీసుకోవాలి. ఇప్పుడు అలా లేదు, ఎవరి ఫోటో ఆడితే దాని పేరేంటి సెల్ఫ్. ఆ సెల్ఫ్ అంటే మన గురించి మనం చెప్పుకోవాలి. అది వచ్చేసి మీకు పక్కన నవ్వునే ఏడ్చినా కానీ అసలు ఇక్కడ బాగుంటుంది కదా, ఈ నవ్వేసి తీసేసుకుంటాడు. ఈ సెల్ఫీ ఫోటోలు వచ్చిన తర్వాత ఆడపిల్లల మగపిల్లలు కాలేజీలకు పోయి గార్డెన్ పార్టీలని, ఫేర్వెల్ పార్టీలని, ఆ పార్టీలని, వన్ నైట్ స్టే పార్టీలని, ఏవేవో పార్టీల పేరు మీద గుంపులుగా ఫోటోలు దిగుతున్నారు. ఆ ఫోటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు, వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. ఫేస్బుక్లో పెడితే ఈరోజు మీకు లైక్లు కొడతారు 100 మంది. వాట్సాప్ స్టేటస్ పెడతా 20-30 మంది సూపర్ అని మీకు పెడతారు, పిక్ అదిరిపోయిందని చెప్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అంటారు, రేపు అంటారు, ఈ రోజు అంటారు, రేపు అంటారు. ఒక రోజు ఎవరు చూడకూడదు ఆ ఫోటో, వాళ్ళే చూస్తారు. ఆ చూసినోడు ఎవరో తెలుస్తుంది, మీ ఆయన. ఆ రోజు స్టార్ట్ అవుతుంది నీకు రగడ. గుర్తెట్టుకో. నిజంగా ఎవరైతే చూడకూడదో వాడు చూస్తాడు. ఆ రోజు నిన్ను అడుగుతాడు, ఆ పిక్లో ఉన్న ఈ గుంపులు ఫోటోలు అన్నీ అడుగుతాడు. ఆడెవడు అని అడుగుతాడు. ఎవడు? నీ ఆయన. ఆ రోజు నువ్వు చెప్పుకోలేక ఏమనాలో తెలియక ఏం మాట్లాడలేదు, నీ దగ్గర ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది, ఫ్రెండ్, క్లాస్మేట్ అంటావు. అప్పుడు అడుగుతాడు మీ ఆయన. ఫ్రెండ్ అంటే స్నేహితుడు అంట. పాల్గొడారు తెలుగులో కాదు, ఫ్రెండ్ అంటే అని అడుగుతాడు. ఫ్రెండ్ అంటే మళ్ళీ చెప్తాను, ఈ వయసులో తెంగర పనులు ఈ రోజుతో పోవు. నీకు వివాహాలు అయిన తర్వాత నీ మెడకు చుట్టుకుంటా జాగ్రత్త. మరి ఎందుకు అలాంటి మంచి స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? తనకి ఎవరు తెలియదు. ఇలాంటి మాట మీరు కూడా కట్టుబడి ఉండాలి. మీ అమ్మ నాన్న ముఖం చూసి కాదు, నిన్ను చూసి చెప్పాలి. మీ అమ్మ నాన్న చూసి ఎవరండి వీళ్ళ ఆడపిల్ల అనకూడదు, నిన్ను చూసి ఎవరండి వీళ్ళ తల్లిదండ్రులు అన్నారు. అంత బాగా ఉండాలి. బయటికి వెళ్తే ఆడపిల్ల ఎవరైనా అడిగితే తనకు ఎవరు తెలియకూడదు, తెలియడానికి వీల్లేదు. ఎవడో వస్తాడు, గాలి స్నేహాలు చేయమంటారు, ఒకటే చెప్పు, నేను క్రిస్టియన్, నాకు ఇలాంటి నచ్చవని చెప్పు. నీ డిగ్నిటీ పెరుగుద్ది, నీ ఉందాతనం పెరుగుద్ది. నేను మళ్ళీ చెప్తాను, మీ గౌరవం ఆకాశం అంతా ఎత్తుకెళ్తుంది. ఎవడో కూడా వస్తాడు, లేదా ఏదో అల్లరి ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లలున్నా అల్లరి పిల్లలు ఉంటారు, వాళ్ళు వచ్చి ఏం పర్లేదు అది అని చెప్తారు. ఆ దిగజారిపోయిన బతుకులు. నువ్వు దిగజారకూడదు. ఎందుకు చెప్తున్నా? నువ్వు క్రైస్తవురా, నువ్వు మరీ ఎలాంటి సహోదరివి, నువ్వు మరీలాగే మాట్లాడాలి. నాకు ఎవరో తెలియదు, ఒకవేళ ఎవరైనా తెలిసేలా పరిచయాలు పెంచుకున్నా నాకు ఇష్టము లేదు. తనకి ఎవ్వరు అబ్బాయిలు స్నేహితులు లేరు. మొట్టమొదటి క్రిస్మస్లో ఆడపిల్లలందరికీ మరీ చెబుతున్న మాట నేను చెప్తున్నా, నాకు అబ్బాయిలు స్నేహితులుగా లేరు. మీ ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ ఎవరున్నాడు, మీ వాట్సాప్లో మీ కాంటాక్ట్ స్నేహితులు ఎవరో అడుగుతున్నాను. మీ కాలేజీ బెంచీల దగ్గర, మీ కాలేజీ రూముల్లో, మీ బస్ స్టాండ్లో మీ స్నేహితులు ఎవరు? ఆడపిల్లలు అయితే ఆడపిల్లలే మీ స్నేహితులు. ఆ ఆడపిల్లల స్నేహితులు అయిన వారు వాళ్ళ మగపిల్లలతో స్నేహాలు చేసే ఆడపిల్లలు అయితే కట్ చేసేయండి అంతే, ఇక మొహమాటం లేదు. ఎందుకో చెప్తున్నా, మీరు క్రైస్తవులు. అదే మీరు ఇచ్చే సాక్ష్యం, అదే మీరు రేపు పొద్దున్న లోకానికి చాటగలిగే సాక్ష్యం. లేదో పొరపాటున మీరు ఇలాంటి పనులు చేసి రోజు రోజుకి ఇలాంటివన్నీ మీరు తెలిసి తెలియజేస్తే ఏదో ఒక రోజు ఎవరికి తెలియకూడదు వాళ్ళకే తెలుస్తాయి.
ఆ తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి తింగర పనులన్నీ చేసి అబ్బాయిలు ఆడపిల్లలు భుజాలు రాసుకుని ఇదంతా ఫ్రెండ్ అని ఒక నేగ్గా ఒక ముసుగేసే పదాన్ని తగిలించి స్నేహితులు బండి అని అన్ని పదాలు మీరు తగిలించి తిరిగినా అని చెప్తున్నాను. నీకు మంచి లైఫ్ పార్ట్నర్ రమ్మని దేవుడికి ప్రార్థన చేసిన చెయ్యి ఇవ్వడగాక ఎవడా. ఎందుకు చెప్తున్నా, నువ్వు ఎలాంటిదానో నీకు అలాంటి వస్తాడు, నువ్వు ఎలాంటి వాడువో నీకు అలాంటిది వస్తుంది. మరి జీవితం చూడండి, రాజీ పడని జీవితం అమ్మాయిది, రాజీ పడని జీవితం. వర్తమానం, గంభీరమైన వర్తమానం భూలోకానికి వచ్చి నువ్వు రెడీ అంటే రెడీ అందట. ఎంత రెడీ అయిపోయింది తెలుసా, నాకెవ్వరు తెలియదు. అలాంటి తప్పు చేసే గర్భం దాల్చే అవకాశాలు వచ్చినా అలాంటి పని చేయలేదు, ఎందుకంటే నాకు ఎవరు తెలియదు. ఈరోజు అడుగుతున్నాను, ఈ మాట మీరు చెప్తారా? మీరు చెప్పాలంటే ఈ రోజు నుంచి, ఈ క్రిస్మస్ మొదలుకొని ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితంలో పురుష పదజాలం ఏదన్నా ఉంది అంటే ఒకటి మీ నాన్న, మీ గర్భాన్ని లేదా ఆ గర్భాన్ని పుట్టిన మీ తమ్ముడో మీ అన్నయ్య, ఇక మూడో పదం నువ్వు చేసుకోపోయాడు. ఇంతకు మించిన స్నేహాలు మగగాలు మీ జీవితం ఉండడానికి మీరు అలా బతికి చూడండి ఎలా ఉంటాయి జీవితం. చెప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నా, ఈరోజు ఏదన్నా పొరపాటు మీ వయసు ఆడపిల్లలు ఎవరైనా పొరపాటు చేసి ఫలానా ఊరు వెళ్ళిన తర్వాత ఏదైనా గొడవ జరిగి ఆ ఊరికి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేసిన తర్వాత మరలా ఇంకొకరికి వచ్చి ఇక్కడ సంబంధం అడగాలంటే ఆ ఊళ్ళో భయపడిపోతారు. వద్దులేరు చూసామంటారు, అనరు, ఖచ్చితంగా అంటారు. నేను మరలా చెప్తున్నాను, మీరు చేసిన పనులు మీతోనే పోవు, మీ అనుకున్న వారికి కూడా చుట్టుకుంటారు. మీరు చేసే పనులు మీతోనే పోవు, మీ అనుకున్న ఆడపిల్లల భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయి. అందుకే నేను మరలా చెప్తున్నాను, డిగ్నిటీ, గౌరవం, హుందాతనం ఏంటో చెప్తున్నా, ఎక్కడ పడితే అక్కడ లూజుగా ఉండకపోవడమే ఆడపిల్లకి గౌరవం. మాటల్లో పొదుపు ఉండాలి, నడకల్లో బాధ్యత, భద్రత ఉండాలి, స్నేహాలలో హద్దులు మీరే స్నేహాలు ఉండకూడదు. ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఆడపిల్లంటే ఇలా ఉండాలని చెప్పుకోవాలి, పరలోకం చెప్పుకుందాం. ఇదిగో మరి ఎంత చక్కగా బతుకుతుంది, పరలోకపు దేవదూత భూలోకానికి వస్తుందట ఈ తల్లి అయిన మరియా కాపాడు. ఎంత శ్రమకు ఎదురు నిలబడిందో తెలుసా, తన వివాహ వ్యవస్థని దూరం చేసుకో. అర్థం చేసుకోరండి. నేను ఒక మాట అడుగుతున్నాను, మంచి విషయాలైనా ఆలస్యం అవుతాయేమో కానీ చెడు విషయాలు చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. మరీ కోసం బాగా ఇంట్లో తెలుసుకోండి, ఊరు వాడ తెలిసిపోయి, ఎవరికి తెలియకూడదో ఆయనకే తెలిసిపోయి, ఆయన పేరు జీవితం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మనల్ని అపార్థం చేసుకున్నా పర్లేదు, కానీ మన పార్ట్నర్ అపార్థం చేసుకున్నాం మన లైఫ్ అయిపోతుంది. అపార్థం చేసుకోవాలి. మరో నేను చెప్తున్నాను, జీవితం మనల్ని ఎవరు ఎక్కిరించినా పర్లేదు, ముఖ్య స్నేహితుడు మన జీవిత భాగస్వామి మన అపార్థం చేసుకున్నారో మన జీవితం అర్థమైన. నేను అడుగుతున్నాను, గర్భం దాల్చింది 1 నెల దాస్తాడు, 2 నెలలు దాస్తాడు, 3 నెలలు దాస్తాడు, 4 నెలలు దాస్తాడు, 9 నెలలు దాయగలదు. ఏదో ఒక రోజు అబ్బాయికి తెలుస్తుంది పెళ్ళికొడుకు. ఆ అబ్బాయికి ఏమని వివరించుకుంటారు, నాకు దేవదూత వచ్చింది, నాకు చెప్పింది, నాకు దేవదూత చెప్పినట్టే దేవుని వల్ల నేను గర్భం దాల్చినట్టే నమ్ముతారా? నిజంగానే మీకు దేవదూత కనబడుతుందని చెప్పడానికి పక్కన ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? లేరు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది దేవదూత, ఎవరు లేరు. ఇప్పుడు ఈమె మాట నమ్మాలి అంటే ఏ అబ్బాయి అయినా నమ్ముతారా? కష్టం. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, ఎవరు చెప్పినా మరియ చెప్పినా యోసేపు నమ్మడు కనుక దేవుడే చెప్పాలనుకున్నాడు. ఎవరికి? యోసేపు. ఇంకెవరు చెప్పినా నమ్మడే కాదు, యోసేపుకి దేవుడే చెప్పాలనుకుని దేవదూతను పంపించాడట. నువ్వు చేసుకోబోయే అమ్మాయి పరిశుద్ధమైన స్త్రీ, ఆమెను అవమానించుకు, ఆమెను అనుమానించు. నేను ఒక మాట చెప్తాను, దేవుడికి నచ్చిన 2 దంపతులు బాగున్నారు. దేవుడికి నచ్చిన ఒక ఆడపిల్ల మగపిల్ల, లేదా ఒక ఆడపిల్ల మగపిల్లగాడు ఉంటే వీళ్ళిద్దరూ వివాహ వ్యవస్థకి సిద్ధం చేయబడిన వారైనా, వివాహ వ్యవస్థలో ఉన్నవారైనా, వీళ్ళిద్దరి మధ్య అనుమానాలు వస్తున్నాయి, వీళ్ళిద్దరి మధ్య విడిపోయే కారణం వస్తుందన్నప్పుడట దేవుడు కలగ చేసుకుంటాడు. ఎంత బాగుందో చూడండి. మరియకి యోసేపుకి అగాధమంత అనుమానం వచ్చింది.
ఇలాంటి అనుమానం వచ్చిన టైంలో ఇప్పుడు ఈ అనుమానాన్ని మనుషులు చెప్తే యోసేపుకు పోదు, మరి ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక ఇంటి ఆడపడుచు లేదా ఒక ఆడపిల్ల దేవుడిని నమ్ముకున్న ఆడపిల్ల అయితే, ఒక అబ్బాయి దేవుడిని నమ్ముకున్న అబ్బాయి అయితే, వీళ్ళిద్దరు బంధం వివాహ బంధం అయితే, వీళ్ళు విడిపోయే పరిస్థితులు వస్తే వీళ్ళిద్దరిని కలపడానికి పరలోకం నుంచి ఎవరు దిగిపోతారట? దేవుని సన్నిధే దిగిపోతారు. నిజమా అంటే నిజమే. యోసేపుకి ఎవరు ఇస్తున్నారు వివరణ అంటే దేవుడే ఇస్తున్నాడు. నిజంగా మీరు చూడండి, ఈ సంగతి, ఈ సందర్భం ఇప్పటి నుంచే కాదు, ఆది నుంచి దేవుని యెడల భయభక్తులు కలిగిన దంపతుల్ని దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. బైబిల్లో చాలా అందగత్తు ఉందండి, చాలా అందగత్త. ఆవిడ ఎంత అందగత్త అంటే, ఆవిడకి 60 ఏళ్ళు వచ్చిన అమ్మాయి అనుకున్నారట ఆవిడ చూసి. ఆవిడ పేరు ఏంటో తెలుసు, శారమ్మ. ఎవరు? అబ్రహాం గారి భార్య. 60 ఏళ్ళు వచ్చిన ఆవిడ చూసి సింహాసనం మీద కూర్చున్న రాజు అన్నాడట, ఎవరు ఈ కొత్త అమ్మాయి అన్నాడట. ఎవరు? ఏదో సంతూరేటలో చూసినట్టు. ఎవరు? రాజు. సంతూరేటలో చెబుతుందా? సంతూరేటలో ఆ సంతూరు సోపుడు ఆ ఆటలు తీసుకుంటే చిన్నప్పుడు 5 తరగతులు చూశాను. పార్కులో ఆడుకుంటుంటుంది ఆవిడ. ఆ పార్కులో ఆడుకుంటున్న ఆవిడ దగ్గరికి డైరెక్టర్ వచ్చి, కొత్త హీరోయినా అని అడుగుతారు. ఆవిడ పక్క నుంచి ఎవరు వస్తారు? మమ్మీ. ఆ వాయిస్ వచ్చిన వెంటనే డైరెక్టర్ అంటాడు, మమ్మీనా? ఆవిడ వెంటనే మన కాన్సెప్ట్ అంటే సంతూరు అంటే దాని అర్థం ఏంటంటే, సంతూరు సోపు రాసుకున్న వారు ఎవరో తక్కువ. నేను మాట చెప్తున్నా, శారమ్మ సంతూరులు ఏమో ఆడలేదు. సంతూరు రాసుకున్న వారు ఎవరినో అయినా తగ్గిపోద్దేమో, కానీ దేవుడిచ్చిన ఎవరి బలం తగ్గమన్నా అంత దేవుడిచ్చాడు అంత అందం. మరొక మాట జోకు, జస్ట్ టైం అవుతుందా ఒక జోకు. 5వ తరగతిలో చూసినప్పుడు ఒక హీరోయిన్ ఉండేది కదా, ఇంటర్మీడియట్లో చూసినప్పుడు మరో హీరోయిన్, సంతూరి ఆటలోనే. మళ్ళీ ఇప్పుడు చూస్తే, ఇప్పుడు మన వార్తలు చూస్తున్నప్పుడు, టీవీ 9 చూస్తున్నప్పుడు సడన్గా మళ్ళీ ఇప్పుడు సంతూరి ఆటలో మళ్ళీ ఒక హీరో వచ్చి అడుగుతున్నారు, ఆయన కూడా పక్క హీరోయిన్. ఇప్పుడు ఇంకో కావాలి గమ్మత్తు చెప్తాను. సంతూరు రాసుకున్న వారు నిత్య యవనంతో ఉంటారని చెప్పాడు. మరి నేను 5వ తరగతిలో రాసుకుంటా చూసిన ఆవిడ మరి ఇప్పుడు లేదు, హీరోయిన్ని మార్చేశారు. ఇంటర్మీడియట్లో చూసిన ఆవిడ ఇప్పుడు లేదు, ఆవిడ్ని మార్చేశారు. కారణం ఏంటి చెప్పండి? యాక్టోడికి తెలిసి ఆవిడ పెడితే ఎవడో సబ్బులు వండారు. 5వ తరగతిలో చూసిన ఆవిడ ఇంటర్మీడియట్లో చూసిన ఆవిడ డిగ్రీలో పెట్టినా ఎవడో కొండకి చెప్పిన ఆడికే తెలిసి ఈ సబ్బు రాసుకుని ఎవడో రాదు అని. అందుకాడు ఏడాది హీరోయిన్ మార్చేస్తాడు. కానీ గమ్మత్తు ఏంటి చెప్తున్నా, శారమ్మ ఏ సబ్బులు వాడుతుందో లేదో నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, ఆమెకి దేవుడు ఇచ్చిన సౌందర్యం. 60 ఏళ్ళ టైంలో ఎవరే అమ్మాయి అన్నాడంటే, ఆవిడ ఎలా కన్నా 60లో 20లా కనబడుతుంది. ఎవరు? శారమ్మ. 60లో 20 ఏళ్ళ అమ్మాయిలా కనబడితే అప్పుడు అన్నాడట, ఈ అమ్మాయిని మన రాజ్యం తీసుకొచ్చాను. అప్పుడు అబ్రహాం గారు కొంచెం ఈ థ్రెట్ ఉందని, ఈ ప్రమాదం ఉందని అబ్రహాం అన్నాడు. ఆవిడ మా సిస్టర్ అని చెప్పాడు. అంటే నేను అనుకుంటాను అప్పుడు బైబిల్ చదువుకుంటాను, శారమ్మ అందం అబ్రహాం జీవితానికే ప్రమాదం అయిపోయింది. అంత అందం ఆవిడ. ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవారంటే, భార్యలు అందంగా ఉంటే పక్కన చెప్పేసి భార్యను ఎత్తిపోయేవారు. మన హీరో డేవిడ్ గారు అలాగే చేశారు. ఆయన దావీదు గారు ఏం చేశారు? ఆవిడ అందంగా ఉంటే ఉరి అని చెప్పేశాడు. ఇలాంటి ప్రమాదాలు ఆ రోజుల్లో ఉండేవి కనుక దావీదుకి ఇలాంటివి తప్పలేదు కనుక ఆ రోజున అబ్రహాం భయపడి అన్నాడు, ఆవిడ గారు మా చెల్లి. దేవుడు ఎలా కలవ చేసుకుంటాడు? తీసుకెళ్ళి అంతఃపురం కూర్చోబెట్టి, ఇక నేడు రేపో ఆమెను ఎన్నోక భారీగా పెట్టుకోవాలనుకుంటున్నట్టు తెలియదు, ఉపపత్నిగా పెట్టుకోవాలనుకున్నట్టు తెలియదు, కానీ మొత్తం మీద ఆమెతో సంబంధం పెట్టుకోవాలనే టైంలో దేవుడు దిగిపోయాడు. ఫరోకు వార్నింగ్ ఇచ్చాడు. ఏమో తెలుసా? ఆమె మీద చెయ్యి వేసావో నీ మెడకాయ మీద తలకే ఉందని చెప్పాడు. ఎందుకో చెప్తున్నా, ఆమె నా భక్తుని భార్య, నా కుమారుని భార్య. అంటే దేవుడు ఎలా అంటాడు చెప్తున్నా, ఇద్దరు భయభక్తులు కలిగిన అమ్మాయి అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చిన, అనుమానం వచ్చిన, విడిపోయే పరిస్థితులు వచ్చిన దేవుడు ఖచ్చితంగా కలగ చేసుకుంటాడు. విశ్వాసులు భయపడవలసిన అవసరం లేదు.
మరి బాగా గుర్తుపెట్టుకోండి, మరీకి టెన్షన్ లేదు. యోసేపు ఏమని కూడా ఒకవేళ ఉన్నా అంత జీవితం ఏమైపోద్ది అన్నంత టెన్షన్ ఆమెకు లేదు. ఆ రోజు అబ్రహాం కూడా లేదు, నా భార్య ఎత్తుకెళ్ళిపోయాడు ఏమవుతుందని ఏం టెన్షన్ పడలా. ఎందుకు చెప్పినా, నన్ను కాపాడు దేవుడు, నా భార్యను కూడా కాపాడు. ఈరోజు భార్యలకి భర్తలకి నమ్మకాలు లేక చాలా ప్రయోగాలు చేస్తున్నారు ఈ మధ్య, ఒకరినొకరు చెక్ చేసుకోవడానికి. నేను చాలా చెప్తాను, ఒకసారి వినండి. మాత్రం నమ్మకాలు లేవు భార్య భర్తల మీద ఈ మధ్య, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు, అన్ని అనుమానాలు. పొరపాట్లు లేటుకు వచ్చాడో అయిపోయాడు, ఇంకా రోజు అదేంటి నువ్వు ఎందుకు లేటుకు వస్తున్నావు అంట. పొరపాట్లు ఏమన్నా ఫోన్ కాల్స్ కానీ ఇలాంటివి ఏదైనా అనుమానాలు, అడుగడుగున అనుమానాలు. భర్తల మీద నమ్మకాలు లేనప్పుడు, భార్యల మీద నమ్మకాలు లేనప్పుడు అనుమానం పెరిగి ఒక ఆవిడ ఎలా చేసిందట, అమ్మగారి ఇంటికి వెళ్ళి అమ్మగారి ఇంటికి నుంచి ఫోన్ చేసిందట. అండ్ ఏం చేస్తున్నారు, భోజనం చేశారని ముసలి ప్రశ్న అడిగింది. బాగానే అడుగుతారు, అనుమానం లేనట్టు. భోజనం చేశారా అని అడిగిందట. చేశాను అన్నాడు. ఎక్కడున్నారు అని అడిగింది. ఇంట్లోనే ఉన్నాను అన్నాడు. అమ్మగారు ఇంట్లో ఉన్నా అనుమానం అడిగాడు. అనుమానం ఉందని చెప్పడు కదా మరి, అందుకైనా తెలుగు అడుగుతాడు. భోజనం చేశారని అడిగాడు, భోజనం చేశాను అన్నాడు. ఎక్కడ ఉన్నారని అడిగాడు, అడిగింది ఇంట్లోనే ఉన్నానని చెప్పాడు. ఆ తర్వాత డౌట్ వచ్చిందట, మీరు ఇంట్లోనే ఉంటే మిక్సీ ఆన్ చేయండి అన్నాడు. వెళ్ళాడు, మిక్సీ ఆన్ చేశాడు. మంది ఇంట్లోనే ఉన్నాడు అమ్మయ్య అనుకున్నాడు. సాయంత్రం ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. ఇంట్లోనే ఉన్నాను. భోజనం చేశారా అని అడిగాడు. భోజనం చేశాను. ఏం చెప్పండి ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. ఇంట్లోనూ. అయితే మిక్సీ ఆన్ చేయండి. మధ్య మిక్సీ ఆన్ చేశాడు. చెప్పజేయకుండా తెల్లవారుజామున వచ్చింది. తెల్లారుతుండగా వస్తూ ఉండగా కొడుకు ఎదురొచ్చాడు. చిన్నప్పుడు నానేడరా అని అడగగానే అన్నాడట, ఇప్పుడే మిక్సీ ఎక్కుతున్నా అలా వెళ్ళాడట. ఏ అర్థం దాని అర్థం ఏం చెప్తా, భర్త మీద ఉండాల్సిన నమ్మకం మిక్సీల మీద, వాషింగ్ మిషన్ల మీద, గ్రైండర్ల మీద పెడతా నీకన్నా తెలియదు ఎవడో. నువ్వు ఎంతసేపు మిక్సీ నమ్మావు తప్ప మీ ఆయన నమ్మదు. అందుకే భుజం మీద తిరుగుతున్నాడు, అడిగితే అక్కడ ఆన్ చేస్తాడు. ఈరోజు అనుమానాలు బాగా వినాలి. భర్తల మీద భార్యలకి, భార్యల మీద భర్తలకి నమ్మకాలు లేక ఒకరినొకరు చెక్ చేసుకుని గొడవలు పెట్టుకుని ఎడాకుల వరకు వచ్చేస్తున్నారే. నువ్వు దేవుణ్ణి నమ్మిన కుమార్తెవి, దేవుణ్ణి నమ్మిన కుమారుడు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఏ చీకు చింత చెందకు. నీ జీవిత భాగస్వామి మీద ఏగాలకుండా చూసుకునేవాడు ఆయన చూసుకుంటాడు. మీ మధ్యకి మూడో వ్యక్తి వచ్చినా, అనుమానం వచ్చినా, ఒకరి మధ్య ఒకరి సఖ్యత లేకపోయినా, మిమ్మల్ని విడిపోయే పరిస్థితులకి ఆయన దిగజారినవాడు. ఎందుకు చెప్పడా, ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన నమ్ముకున్న వాడిని ఎప్పుడు ఆయన కనిపెడుతూ ఉంటాడు. అలా మరిని చూస్తున్నాడు. మరిని ఎంత ప్రేమించాడంటే తన వివాహం పెడాకులైపోయేలా ఉంది. తన జీవితం ఈ లోకం అపార్థం చేసుకున్నా పర్లేదు, ఆ అబ్బాయి అపార్థం చేసుకోకూడదు. ఆ అబ్బాయి యోసేపు తన జీవిత భాగస్వామి, ఆయన అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. మరి ఏం చేయాలి? దేవుడికి ఇష్టం లేక ఆయనే దిగిపోయి ఆ అబ్బాయికి వివరణ ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు చేసుకుపోయే అమ్మాయికి మంచి. ఈ మాట చెప్పడానికి ముందు యోసేపు గారు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాడు. ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త త్వరగా ముగించుకుంటాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యింది, ఆమెను అవమానపరచున్నాడు, రహస్యముగా విడనాడ ఉద్దేశించిన. ఎలా వదిలేనుకున్నాడట? రహస్యముగా విడనాడ ఉద్దేశించిన. ఎందుకో చెప్పిన రహస్యముగా ఎందుకు వదిలేడు అనుకున్నాడంటే ఆయన నీతిమంతుడు కనుక అల్లరి చేయకూడదు అనుకున్నాడట. నీతిమంతుడు కనుక అవమానించకూడదు అనుకున్నాడట. నీతిమంతుడు కనుకే ఆమెను విడన్నాడంటే ఆమెను వదిలేసి ఈయనే దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు తప్ప ఎలాంటిదని నలుగురికి చెప్పాలని అనుకున్నాడు. మంచోడు అబ్బాయి. ఆ అబ్బాయి ఊరు వాడ, ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు అబ్బాయిని ఏమని పిలుస్తారు చెప్పిన? నీతిమంతుడు.
ఆ ఊర్లోకి వెళ్ళి ఎవరైనా యోసేపు గారు ఉన్నారంటే ఎవరని అడుగుతారేమో కానీ నీతిమంతుడైన యోసేపు ఉన్నాడంటే అదిగో ఆ 4 ఇళ్ళు అని చెప్తారు. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ గ్రామాల్లోనికి, మీ ప్రాంతాల్లోనికి ఎవరైనా వచ్చి మీ అడ్రస్ కొనుక్కుంటున్నప్పుడు నీ పేరు ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ భక్తి కలిగిన అబ్బాయి ఎక్కడ ఎవరైనా నేను అడగగలుగుతున్నాను? లేదు. మనల్ని ఎలా అడుగుతారు చెప్పండి? మన ఊర్లో మనకు కొన్ని పేర్లు ఉంటాయి, సొంత పేర్లు కాదు. ఆ పేర్లు ఏంటి చెప్పండి? కాకిగాడు చెప్పండి, ఇంకా పేర్లు ఉంటాయి కదా, పండోడు, అడిగోడు, చెప్పండి. ఏ పేర్లు చెప్పండి? ఏమో చెప్పేది చెప్తున్నాం. ఏ పేర్లు ఉంటాయి? ఈ పేర్లు నీకు. కానీ యోసేపు ఊర్లో మనం చెప్తున్నాను, ఆ నజరేతు గలిలయ ప్రాంతంలో యోసేపు గారికి ఇచ్చే కితాబు ఏంటి తెలుసా? ఆ ఊరి ప్రజలందరూ నీతిమంతుడు. మరి నిన్ను ఇలా క్రిస్మస్కి వచ్చి 4 మీటింగ్లను అడావుడికి తిరిగితే నీకు ఆ పేరు రాదని మనం చెప్తున్నాను బ్రదర్. నువ్వు వారం చర్చికి వచ్చి బాప్టిజం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు బయట తిరిగితే రాదు ఆ పేరు. ఇక్కడ ఉన్నంతసేపు 1 గంట యాక్టింగ్ చేస్తే రాదు. స్పీకర్ను పిలిపించి ఈ స్పీకర్తో నువ్వు ఫోటోలు దిగినా రాదు. నీకు ఎవరు సపోర్ట్ చేసినా రాదు. నీకు ఎలా వస్తుంది ఆ పేరు అంటే నీ జీవితంలో భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి, జ్ఞానం ఉండాలి, జీవితాన్ని కట్టుకోవాలన్న ఆలోచన ఉండాలి. బయటికి పోయినప్పుడు ఆ శికారులు మానేయాలి. ఈ లోకపు యావగింపులకి దూరంగా ఉండాలి. ఈ ప్రతి చెత్త కార్యానికి దూరంగా ఉండాలి. ఒక సినిమాకి రమ్మన్నా పోకూడదు, ఒక శికారికి రమ్మన్నా పోకూడదు, ఒక పనికి మన ఫ్లెక్స్ మీద నీ ఫోటో వేస్తామన్నా వద్దనాలి. ఇలాంటి మాటలన్నిటికీ నువ్వు కట్టుకోడు. తాగే దగ్గర, తిరిగే దగ్గర, రేపు పొద్దున ఒక ఆడపిల్ల దారిని వెళ్ళిపోతున్న దగ్గర ఇలాంటి ఎగిలి కార్యానికి నువ్వు దూరంగా బతుకు. అప్పుడు ఈ ఊరంటది వాడు నీతిమంతుడు రా, వాడు సినిమాలకు రాడరా, శిఖాలకు రాడరా, ఎక్కడికి రాడరా, కలవడరా. ఎందుకంటే వాడు చర్చికి పోతాడరా, వాడు దేవునితో ఉంటాడరా, ఎప్పుడు ప్రార్థనతో ఉంటాడరా, వాడు మంచోడు రా. మనకు ఓరకి నీతిమంతులు, మంచివారు, భక్తి కలిగిన వాళ్ళ పేరు అంత ఈజీగా రాదు. చెడ్డ పేరు తెచ్చుకుంటే 2 నిమిషాలు చాలు. మంచిగా బతికి ఆ పేరు నువ్వు తెచ్చుకోవాలంటే నేను మరలా చెప్తున్నాను, అది జీవితమైన సరిపోకపోవచ్చు. మరలా ఒక మాట నేను చెప్తున్నా, ఈ వయసు ఇంకా మీకు ఉంది. యోసేపు లాంటి వయసు ఉంది, ఆ చిన్న వయసు. ఆ చిన్న వయసును దాటిపోయి నడి వయసు వచ్చినప్పుడు అప్పుడు నీతిమంతుడని అనిపించుకోవాలనుకున్నా నీకు రాదుగాక రాదు. ఎందుకు చెప్తున్నా, నువ్వు చేయాల్సినవన్నీ ఇప్పుడు చేసేస్తే అప్పుడు నువ్వు బైబిల్ పట్టుకుని తిరిగినా ఈడ అప్పుడు చేసాడులేండి అన్నీ అని. ఆ టైంలో తిరగాల్సినవన్నీ తిరిగి ఇప్పుడు ఈ బైబిల్ తట్టుకుని తిరుగుతున్నాడు. ఈ నీతిమంతుడు అంటారు. మరి అలాంటి నీతిమంతుడు సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే మీకు కరెక్ట్ ఏజ్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మంచి వయసులో ఉన్నారు. ఈ మంచి వయసును దాటిపోనివ్వకండి. ఎంత భక్తి ఉంది అంత భక్తి చేయండి. ఎంత ప్రార్థనా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వాలి అంత అవ్వండి. ఇప్పటికే బాప్తిజానికి ఆలస్యమైతే చెంపలేసుకుని బాప్తిజానికి రెడీ. ఇప్పటికే దైవికమైన కార్యాల్లో కనీసం నీకు భక్తి అనుభవంలో ప్రార్థన అనుభవం కూడా దయచేసి ఈ రోజే మోకాలు నేర్చుకుంది చెప్తున్నా. దేవుడు నీ భుజాల మీద ఒక పేరు రాస్తాడు, నీతిమంతుడు. దేవుడు పరలోకం మరలా నేను చెప్తున్నాను మనల్ని చూసి ఇష్టపడతాడు. యోసేపుని చూసి పులకించిపోయాడు, మరియుని చూసి పులకించిపోయిన దేవుడు ఆ అబ్బాయిని కూడా చూసి పులకించిపోయాడు. ఎందుకంటే చెప్తున్నా, దేవుడే వివరించుకోవాలనుకున్నాడంటే ఆ అబ్బాయి యాటిట్యూడ్ ఎంత బాగుందో చూడండి, ఎంత మంచోడంటే ఆ అబ్బాయి నీతిమంతుడు కనుక ఎవ్వరికి ఆ అమ్మాయి గురించి చెడ్డదని చెప్పాలనుకోలేదు. నిజానికి అప్పటి వరకు చెడ్డదనుకుంటున్నాడు. ఇవి ఏదో తప్పు చేసి గర్భం తెచ్చుకుంది అనుకుని కనీసం తప్పు చేసిందని అనుకున్నా ఆ మాట నలుగురికి చెప్పాలని అనుకోలేదు. అంత మంచోడండి. ఆ మాట, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే నేను చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన అమ్మాయికో, లేదు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికో, లేదు నువ్వు ప్రేమించే భార్యకో నువ్వు ఫోన్ చేసినప్పుడు 11:30 బిజీ వస్తే నువ్వు ఏం చేస్తావు? గోడ గుర్తిస్తావు, ఏం చేస్తావు? నువ్వు ఇష్టపడిన అమ్మాయి రేపు అమ్మ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోన్ నువ్వు చేస్తున్నప్పుడు 11:30 బిజీ వస్తే ఏం చేస్తావు? వస్తావు బెంగెట్టుకొని. నువ్వు ఫోన్ చేస్తున్న అమ్మాయి 24 hours వాట్సాప్ ఆన్లైన్లో కనబడితే ఏం చేస్తావు? నువ్వు ప్రేమించావు, ఎంతతో చేస్తావు. ఎందరో పిచ్చి ఉన్నారు. నేను అలా చెప్తున్నాను, పేరు చెప్పు. తమ్ముడు ఉంటాడు, ఆడు ఎలా ఉంటాడు, బిల్డర్. ఇంత బిల్డర్ ఉంటాడు తమ్ముడు, చాలా బాగుంటాడు. అందరికి ట్రైనర్ వాడు. ఎంత ట్రైనింగ్ అంటే అబ్బాయి ఫేస్బుక్లో ఫోటోలు ఉంటే వాడు హ్యాండే మన కాలం ఉంటుంది, అంత ఉంటుంది. వెళ్ళే ఉంటాడు మైక్ టైసన్. హైట్ ఉంటాడు, కలర్ ఉంటాడు, అన్నీ బాగుంటాడు. ఆ
పిచ్చోడు ఏమి తెగలపన్నాడు చెప్పిన మధ్య ఎవరో కాదనుకోని ప్రేమించిందంట బెంగెట్టుకుని తాగెత్తాడండి. నేను అడుగుతున్నా, ఆవిడ ఆడపిల్ల నువ్వు ఆడపిల్లవా? మళ్ళీ నేను కాదనుకుని విలువ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మిస్ అయిపోయిన నేడాల జీవితం అలా ఎదగలు తప్ప నువ్వు మూలకపోయి ఆటమే, నువ్వు మూలకపోయి ఆటమే, నువ్వే ఆటమే. మిస్ అయిపోయిన ఇలాంటి అమ్మాయిని ఆడాలి, మన ఆటమేంటి? వదిలే. విలువ తెలియని వాళ్ళు ఈ రోజే పోయారని హ్యాపీగా ఉండి రేపు ఇదే పిచ్చి పని ఇంకో రోజు చేస్తే, ఇదే పిచ్చి పని నేను పెళ్లి చేసుకున్నాక చేస్తే అప్పుడే ఆడాలి. ముందే పోయింది, పీడ పోయింది అనుకో. అదే చెప్పాను తమ్ముడు, రేపు పోయింది రాని దేవుడు నీ జీవితాన్ని దేవుడు ప్రేమించడానికి ఇలాంటి దాన్ని కట్ చేసుకుని మరలేక ఆడపిల్ల మాట ఎత్తుకో. నువ్వు దేవుడికి నచ్చేలా ఉంటే, దేవుడికి నచ్చేలా ఉంటే నీ జీవితానికి సరైన జోడి ఆయనే తీసుకొస్తాడు. ధైర్యంగా చెప్పే మాట నేను చెప్పను. ఇదిగో మరికి సరి అయిన ఈడు జోడు ఎవరు చెప్పండి? యోసేపు ఎవరు మ్యాచ్ అవ్వండి? ఎవరు మ్యాచ్ అవ్వాలి? ఆ అబ్బాయి కరెక్ట్, ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి కరెక్ట్, ఆ అబ్బాయికి ఆ అమ్మాయి కరెక్ట్. వాళ్ళిద్దరికి వాళ్ళే సరిపోతారు. వాళ్ళిద్దరు ఎవరి జీవితాలు ఎంత బాగా చూడండి. దేవుడి కొరకు తెగించే అమ్మాయి ఆ అమ్మాయి అయితే, దేవుడి కొరకు నీతికి పడి తెచ్చే అబ్బాయి ఈ అబ్బాయి అంట. ఈరోజు ఉన్నారు అలాంటి అబ్బాయిలు, అలాంటి అబ్బాయిలు ఉన్నారు ఈ ప్రాంగణంలో ఉన్నారా అడుగుతున్నాను నేను. ఏదైనా కొత్త సినిమా వస్తే ముందే రెడీ అయిపోతాం. అందుకే చెప్తున్నాను, మన జీవితాలకి సరి అయిన దేవుని ఉండో. ఏదైనా కొత్త సినిమా వచ్చినా, ఏదైనా పనికి మాల వేసాలు వేసినా, పనికి మాలని ఏం చేస్తున్నారు. ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్నారు, రేపు పొద్దున ఏ భోగమంటే వేస్తారు. ఇది ఏమైనా వస్తుంది మరలా ఏ రాంటోళ్ళు మళ్ళీ ఈ భోగమంటే కదా మళ్ళీ 30% వెళ్ళి తాగేసి తిరిగే చాలా మంది ఉన్నాయి ఇక్కడ ఉన్నారు. దాంట్లో ఇలాంటి వారు ఉంటే నేను చెప్తాను, మీ జీవితాన్ని కోరుకోవాలి దేవుని విరుద్ధంగా నడిపిస్తుంది. మరి ఎలా బతకాలంటే ఈ క్రిస్మస్లో యోసేపు చూడండి. అబ్బాయి ఎంత బాగున్నాడంటే ఊరు వాడే కాదు పరలోకమే అందట పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు ఆయన గురించి. ఏమనంటే ఆ అబ్బాయి నీతిమంతుడా. ఆ పదం అనిపించుకోవాలని నేను చెప్తున్నాను. జీవితం సరిపోదు, ఆ వయసు మీకు ఉంది. ఈ వయసులో ఉన్నప్పుడు నేను మళ్ళా చెప్తున్నాను, ఈ వయసులో మీరు నిక్కరసగా నిష్ఠాగరిష్ఠగా బతకండి. దేవుడు మనకి ఇచ్చే మంచి జీవితం ఏంటంటే నీతిమంతులకు జతగా తెస్తాడు. ఎప్పుడైతే తెచ్చాడో అబ్బాయి తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే, మరి ఏమో గర్భం దాచడానికి రెడీ అయితే యోసేపు ఆ గర్భాన్ని కాపలా కాయడానికి రెడీ అయిపోయినట్లయితే నేను మాట్లాడుతున్నాను. తనది కాని గర్భాన్ని కాపలా కాయాలంటే ఎంత పెద్ద మనసు ఉండాలి. అంత కాదు కదా, తనది కాని గర్భాన్ని కాపలకే రాజు దగ్గర నుంచి కాపాడాలి, ప్రజల దగ్గర నుంచి కాపాడాలి, శాస్త్రుల దగ్గర నుంచి కాపాడాలి, ఈ పండితుల దగ్గర నుంచి కాపాడాలి, యవనస్తులు చూటుకోట్ల మాటల నుంచి కాపాడాలి. ఇంకా మాట్లాడి చెప్పిన దగ్గరుండి మరీ పురుడు పోసింది కూడా ఎవరు తెలుసా? ఎంత మంచి అబ్బాయి. ఇలాంటి భర్త మరీకది ఈయన తప్ప ఇలాంటి ఎవడైనా దొరుకుతాడా? ఇలాంటి భర్తలు ప్రపంచంలో దొరుకుతారా? దొరుకుతారు. ఎప్పుడో చెప్పినా నువ్వు దేవుడి కొరకు నిజాయితీగా బతుకు. దొరుకుతారు ఇలాంటి భార్యలు. ఎప్పుడో చెప్పినా నువ్వు దేవుడి కొరకు నిజాయితీగా బతుకున్నప్పుడు ప్రపంచంలో నీ కంటికి కనబడరేమో కానీ ఆయన కంటికి కనబడతారు. నీకు సరైన మ్యాచింగ్ ఆయన తెస్తారు. మనం అనుకుంటాం మనం బాగా టిప్ టాప్ ఉన్నా మనకి మంచి వాళ్ళు వచ్చేస్తారు. చెవులెట్టి పీటీ కూడా వస్తారు, మన బుర్రెట్ లాగేసేది వస్తారు. అంతే. మనం అనుకుంటాం దేవుని కొరకు బ్రతికితే ఏమొస్తుందంటే నీ లైఫ్లో దీవులు వస్తాయి, సరైన జీవిత భాగస్వాములు వస్తారు, నీ ప్రార్థనకి జవాబు వస్తుంది, ప్రతిదీ వస్తుంది. ఈరోజు చూడండి, కోట్లు కట్నాలు ఇచ్చేసుకుంటున్నారు. ఎలాంటి వాళ్ళు వస్తారు? సిగరెట్లతో గాలి చేసేవాడు, మేడకి 4 తన్నేసేవాడు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు చెప్పండి? ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు చెప్పినా దేవుడి మీద అనుకోవట్లేదు. సరే అయిన భార్యలు వస్తున్నారంటే లేదు. ఎంతమంది భర్తను మోసం చేసి ఆడుతున్నారు. ఈ క్రిస్మస్లో మీ అందరికీ నేను చెప్తున్నాను, మరి ఎలాంటి జీవితం కలగకుండా, యోసేపు లాంటి జీవితం కలగకుండా అంటే మన మధ్యకి ఎలాంటి వారి మధ్యకి ఎవరు వస్తారు చెప్పిన? యేసుక్రీస్తు వస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే, వీళ్ళిద్దరూ త్యాగం చేస్తే ఆ రోజు మొట్టమొదటిసారి వీళ్ళ మధ్యకి వచ్చింది ఎవరు చెప్పిన? యేసుక్రీస్తు. పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి రావడానికి వీళ్ళిద్దరూ త్యాగం చేశారు. రాజీ పడిన వర్తమానం ఆయన చెప్తే మేమున్నామని మరీ రెడీ అయితే ఈ మరీకి సపోర్ట్ చేయడానికి రెడీ అయిన పెద్ద మనిషి యోసేపు. ఇవన్నీ సంఘంలో జరగలేదు.
రాజీపడిన వర్తమానం ఉండాలి, రాజీపడిన జీవితాలు స్పందించే విశ్వాసులు ఉండాలి. ఇలా నిలబడిన విశ్వాసాన్ని వెనక్కుండి సపోర్ట్ చేసే యోసేపు లాంటి వారు ఉన్నారు. ఎప్పుడైతే యోసేపు వచ్చాడో వీళ్ళిరువురు త్యాగాల మధ్య యేసు ప్రభు భూమి మీద వచ్చిన ఆయన గుర్తుపెట్టుకోండి. ఆ వచ్చిన ఆయన ఆ బెత్లెహేము ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఆ బెత్లెహేము ప్రాంతాల పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు ఎక్కడ సత్రంలో ఆయనకి స్థలం ఇచ్చారు. ఇవ్వదు. ఆ రోజు జనాభా లెక్కలు జరుగుతుంది. తాత్కాలికమైన షెల్టర్స్ అన్ని రెడీ చేశారు, చిన్న చిన్న సత్రాలు. ఆ సత్రాల్లో గుంపులుగా దూరేశారు. యేసుప్రభు కనీసం ఎవరు స్థానం నిండు సోలార్. నాకు తెలిసి నజరేతు నుంచి బెత్లెహేముకి 150 కిలోమీటర్లు పైమాట. అంత దూరం మరి గాడిద మీద వచ్చిందో, మరి ఎలా వచ్చిందో మొత్తం మీద అక్కడికి వచ్చింది. చిన్న కుటుంబం. ఆ 9 నెలలు నిండిపోయిన అమ్మాయి అక్కడికి వచ్చి ఎక్కడో మార్గం మధ్యలో కనిపిస్తుంది. ఎంత జాలిని మనుషులు అంటే, చిన్న పిల్లోడు పుట్టుగుట్టులో ఏడుస్తుంది, బాలింతల రోడ్డు మీద నడుస్తుంది. అమ్మాయి ఇక్కడ ఉండమని కనీసం అప్పుడు కూడా సత్రంలో ఆయనకి స్థలం ఎక్కడ దొరుకుతుందో తెలుసు. పశువుల పాకలు దొరికింది. ఎక్కడ? పశువుల పాకలు ఎందుకు దొరికిందంటే, ఆ పశువులు మనుషులు కాదు. వాళ్ళు కూడా మనుషులైతే ఏం చేస్తారు? స్థలం లేదు. గమ్మత్తు పశువులకి వాయిస్ ఇస్తే ఆ పశువులు అంటే, ప్రభా నీకేమైనా ఇబ్బందులు ఉంటే మేము కూడా బయటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే పశువులకి, పక్షులకి, జంతువులకు ఇంటి దగ్గర నేను ఎవరికి లేదండి మనుషులు. ఆ రోజున్న మనుషులు మరలా చెప్తున్నారు, మనుషులైనా బయటికి పొమ్మన్నారేమో కానీ యేసు ప్రభుని జంతువులు బయటికి పొమ్మని అల్లరి కూడా చేయలేదు. మనం అంటాం ఏమన్నా, మేము ఆ రోజులు ఏం కదండి, మేము అంటే బెడ్రూమ్ ఇచ్చేది కంటే మరి అనలేదు. ఎవరు ఆ రోజు ఎలాంటి వాళ్ళు, ఈ రోజు ఎలా, ఈ రోజు ఎలాంటి వాళ్ళు, ఆ రోజు ఎలా, ఈ రోజు నడుస్తుంది. ఇక ఆయన అడిగేది సత్రము. ఇక ప్రతి ఏడాది డిసెంబర్లో చిన్నపిల్లడికి ఆయన పుట్టాడు. ఆయనకు కావాల్సింది నీ బెడ్రూమ్ కాదు, నీ సత్రము కాదు, నీ వాకిలు కాదు, ఏమీ కాదు. ఆయనకు కావాల్సింది నీ గుండెల్లో స్థలం కావాలి. ఇవ్వగలవా? నీ గుండెల్లో స్థలం కావాలి. ఆయనకి ఈ రోజు అడుగుతున్నాడు. ఆయన కోరుకునే స్థలం ఏంటంటే నీ గుండెల్లో. ఈ క్రిస్మస్ రోజు అడుగుతున్నాడు ప్రతి యవన బిడ్డని, యవన స్త్రీని, విశ్వాసిని, ప్రతి ఒక్కరిని ఆయన అడుగుతున్నాడు. ఈ క్రిస్మస్ వేళ ఆయన అడుగుతున్నాడు. ఆ రోజు ఆ మొండి మనుషులు ఆయన బయటికి వెంటేశారు. ఈ రోజు హృదయం అనే తలుపునందుకు కూడా అడుగుతున్నాడు. ఎప్పటికీ అడుగుతున్నాడు, తలుపు తీయడం లోపలికి వస్తాడు. ఆయన లోపలికి వస్తే బయట ఉన్న చెత్త అంతా బయటికి పోవాలి. ఆయన లోపలికి వస్తే బయట ఉన్న చీకటంతా బయటికి పోవాలి. ఆయన లోపలికి వస్తే గుర్తుపెట్టుకోండి, ఆయన మాత్రమే. అప్పుడు మీ జీవితంలో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది, నిజమైన ఆరాధన స్టార్ట్ అవుతుంది. మన గుండెల్లో స్థానం, ఆయన లోపల మనం స్థానం ఇచ్చామో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన నిజముగా మనం ఆహ్వానించి ఆరాధించిన వారు ఈరోజు ఇస్తున్నారా? ఎవరు మన పైపచ్చికి ఏం చేస్తాం చెప్పారు? స్టార్లు కదా, ఇంకేం చేస్తాం చెప్పారు? మన గోళ్ళకి వెళ్ళేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఎలుగు మాత్రం మనకు ఉండదు. లోపలికి మాత్రం ఆయన రాడు. రానుకోకి చెప్పిన ఆయన లోపలికి వస్తుంది. మన సీరియల్ చూడకూడదు, ఆయన లోపలికి వస్తాయి. సినిమాలు చూడకూడదు, ఆయన లోపలికి వస్తాయి. షికార్లను ఆయన లోపలికి వస్తాయి. పొగిరి మాట్లాడకూడదు. ఈ నుండవు కనుక ప్రభా డిసెంబర్ మేమే మీ దగ్గరికి వస్తుంది, అప్పుడు నువ్వు మాత్రం నాలోకి రా. ఇది 2-3 రోజులు అడావుడుకుంటాం ప్రభా, కొత్త బట్టలు వేసి తిరుగుతాం, నువ్వు మాత్రం లోపలికి రాకే అని చెప్తాను. అందుకని చెప్తున్నాను, యేసు ప్రభు లోపలికి ఆహ్వానించని ఎవరైనా మీరు క్రిస్మస్ చేయడానికి మీకు రైట్స్ లేవు. క్రిస్మసే కాదు, కనీసం ఆయన కొరకు పాట పాడుతున్న రైట్స్ లేవు. ఎవరైతే ఆయన గుండెల్లోకి ఆహ్వానిస్తారో, అది స్త్రీ అయినా, పురుషుడైనా, మధ్య వయస్కుడైనా, వృద్ధుడైనా, చిన్నపిల్లగాడైనా, ఎవడైనా ఆయన గుండెల్లో స్థానం ఇచ్చిన వారు, ఆయనకు గుండెల్లో స్థానం ఇచ్చిన వారే క్రిస్మస్ ఆరాధన చేయడానికి అర్హులు. అది చేయకుండా మనం ఎన్ని చేసినా, మన జీవితాలు కట్టుకోకపోయినా, ఆయన కొరకు మనం ఏదో ఒక త్యాగం మన జీవితాన్ని చేయకపోయినా, నీ కొరకు మేము ఉన్నామయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కానీ మనం రెడీ అవ్వకపోయినా, ఇలాంటి తెగింపు కలిగిన జీవితాలు, ప్రసంగానికి తగిన ఫలభరితమైన జీవితాలు లేనప్పుడు ఏడాది క్రిస్మస్ చేసినా ఉంటే చేయకపోయినా, ఎందుకంటే ఇది ఆచారం అవుతుంది తప్ప
యేసు ప్రభు పుట్టిన జ్ఞాపకం చేసుకోవడం అవుతుంది. నిజమైన క్రిస్మస్ వెలుగులు ఏంటంటే నువ్వు వెలగాలి. ఇక నక్షత్రం కాదు వెలగాల్సింది, ఇక వెలగాల్సింది కాదు, నువ్వు వెలగాలి. నువ్వు వెలగాలి, నీ ఇంట్లో వెలిగించాలి, నీ స్నేహితులు వెలిగించాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళు వెలిగించాలి. సంఘానికి వచ్చి వెలుగని ఎవరైతే యవనస్తులు ఉన్నారో వాళ్ళందరినీ మీరే వెలిగించాలి. అప్పుడు నిజమైన కాంతులు పరలోకానికి, ఈ దీపాలే కనబడండి పరలోకానికి. ఎవరి గుండెలు అయితే వెలుగుతున్నారో వాళ్ళందరూ దేవునికి కనబడతారు. మారండి, మార్పు చెందండి, అనేకులను మార్చండి, నిజమైన క్రిస్మస్ ఆరాధికులు అవ్వాలి. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు మన మధ్యకి నిజంగానే వచ్చేస్తారు. ఎందుకు చెప్తున్నా, ఇలాంటి భయభక్తులు కలిగిన వారు ఇలాంటి సంఘముగా గుంపుగా కూడుకున్నప్పుడు ఒక రోజు ఆయన వచ్చేస్తారు. వచ్చి ఆయన చేసే పని ఏంటి చెప్తున్నా, ఆ మార్పు చెందిన హృదయాన్ని, ఆ మార్పు చెందిన జీవితాన్ని ముచ్చట పడిపోయి మేఘాల మీద తీసుకెళ్ళిపోతాం. నక్షత్రాల మధ్య నుంచి మనం ఆయన సముఖానికి మనం వెళ్ళిపోతాం. ఆ ఎల్లలేదు అని మనకి కొందరు మాత్రం ఎక్కి మనల్ని మాత్రం ఎడవబడ్డానుకో, అప్పుడు ఆ రోజు ఇలా అంటాం, ప్రభు డిసెంబర్కి నేనే స్టార్ కట్టాను ప్రభు. ఆయన ఎవరో అని అడుగుతాడు. ప్రభు నేనే ప్రభు డిసెంబర్కి వంటలు చేశాను ప్రభు అంటే దేవుడు అంటాడు, మరి వెలగాల్సింది స్టార్ కాదు, చెయ్యాల్సిన వంటలు మాత్రమే కాదు, నువ్వు ఆత్మీయ ఇందులో కూడా చేతులు పెట్టాలని నువ్వు భద్రం చేసుకోలేకపో. మీరెవరో నాకు తెలియదు. అలాంటి భయంకరమైన మాట మనం వినకూడదంటే గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు మరియలా ఉందండి, మగపిల్లలు యోసేపులా ఉందండి, గాబ్రియేల్లా వర్తమానాలు చెబుతున్న ప్రతి ఒక్కరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ముగిస్తున్నాం. ప్రారంభిస్తున్నాం. ప్రేమ కలిగిందండి, కృప కలిగిందండి. అందరికీ సంగతులు అర్థమయ్యే పురాతనమైన సంగతులైన తండ్రి మరలా మాతో పలుమార్లు ఈ నెలంతా మాట్లాడుతున్నారు తండ్రి. అనేక వర్తమానికుల ద్వారా తండ్రి ప్రతి వారం మీరు మాట్లాడుతున్నారు. ఫలభరితమైన మరి లాంటి జీవితాలు, నీ మాటను నమ్మే యోసేపు లాంటి తత్వాన్ని, ఇలాంటి గుణగణాలు మా జీవితాన్ని అనుగ్రహించాలి. క్రిస్మస్ అంటే ఆచారం కాదు, క్రిస్మస్ అంటే ఏవేవో మాట్లాడకూడదు కాదు, అల్లర్లకు కాదు, ఏరిపోయిన అడావుడు కాదు, త్యాగం చేయడం. ఆ రోజు ఇద్దరు యవనస్తులు నిలబడితే ఈ లోకానికి వెలిగించారు. ఈరోజు ఇంతమంది యవనస్తులు ఉన్నాము. మా ఊళ్ళో చీకటి ఉంటుంది, మా గృహాల్లో చీకటి ఉంటుంది. ఈ చీకటిని తోలివేయాలి అంటే తండ్రి మా క్రిస్మస్ కాంతులను వెదజల్లాలి. అది మేమే వెలగలుగుతండి. మీ కుమారుని మా గుండెల్లో తెచ్చుకోవాలి, మీ సన్నిధి మా గుండెల్లో పెట్టాలి. మేము వెలుగుతూ అనేక మందికి వెలుగునివ్వాలి. అలాంటి తలంపులు, అలాంటి బాధ్యత వీళ్ళందరికీ అనుగ్రహించాలి. ఒకవేళ తెలిసి తెలియకుండా తండ్రి ఎప్పటికీ బాప్తిజం లేకుండా, ఎప్పటికీ తండ్రి రక్షణ లేకుండా, ఎప్పటికీ సరి అయిన సాక్ష్యం లేకుండా కేవలం క్రిస్మస్ చేస్తే తండ్రి మేమందరం మీకు విరుద్ధంగా బతుకుతూ మీ మీ ఎదుట తండ్రి మేము శిక్షణ పొందడానికి ఉన్నామన్న భయాన్ని కూడా జ్ఞాపకం చేయండి. స్థానిక దైవజనులను బలపరచండి. మరిన్ని మాటలు ప్రతి వారం ఆయనతో మాట్లాడండి. ఆయన ద్వారా సంఘంతో మాట్లాడండి. పెద్దలను, స్థానిక దైవజనులను, విశ్వాసులను, ఈ కార్యం కొరకు తండ్రి కష్టపడిన ప్రతి యవనస్తులను, అన్నలను, తమ్ముళ్లను, చెల్లెలను, అక్కలను, ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి వారి జీవితాన్ని అర్థవంతంగా మీరు మార్చుకుంటున్నారు. ఈ ఊరికి ఒక మంచి సాక్షి కలిగిన సంఘముగా బిడ్డగా తీర్చిదిద్దుతారని కోరుతూ ఈ వర్తమానాన్ని మీరందరినీ మీ చేతులుగా అర్పిస్తున్నారు. క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. సరే.